ప్రైజ్ ద లార్డ్. యేసునామంకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు దేవ యేసయ్య, సర్వాధికారైన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనము. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా నున్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4-5 వచనాలు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకే, కపటంగా ప్రమాణం చేయకే, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నందును. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 155వ వచనంలో, భక్తిహీనులు నీ కట్టడలను వెతుకటలేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనంలో, నా నీతి దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరంలో లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు, సీయోనులో రక్షణ నుండా నియమించుచున్నాను, ఇజ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం, ఎరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధంగా ఉన్నది, న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. చివరిగా ఒక మాట, లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనము, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములుండును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మీ రక్షణ మాకు దయచేశారు తండ్రి. నాయన, నీకు భయపడే వారికి నాయన నీ రక్షణ కలుగజేస్తున్నారని సెలవిస్తున్న తండ్రి. నాయన, నీకు భయపడి నిన్ను మహిమపరచగలిగిన పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మాకు బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.